ఎన్నికల కోడ్ నేపథ్యంలో పదే పదే లోకేష్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. 3 రోజుల వ్యవధిలో 4 సార్లు లోకేష్ కాన్వాయ్ను తనిఖీ చేయడంపై టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ కాన్వాయ్ను ఒకే రోజు 2 సార్లు తనిఖీ చేశారు. ఉదయం ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ నాయకుల వాహనాలనే తనిఖీ చేస్తారా, వైసీపీ నేతల కాన్వాయ్లను పరిశీలించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు నిమ్మకుండడంతో చర్చనీయాంశం అవుతోంది. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. అయితే తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ పర్యటన సాగడం లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పదే పదే లోకేష్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. 3 రోజుల వ్యవధిలో 4 సార్లు లోకేష్ కాన్వాయ్ను తనిఖీ చేయడంపై టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ కాన్వాయ్ను ఒకే రోజు 2 సార్లు తనిఖీ చేశారు. ఉదయం ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ నాయకుల వాహనాలనే తనిఖీ చేస్తారా, వైసీపీ నేతల కాన్వాయ్లను పరిశీలించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు నిమ్మకుండడంతో చర్చనీయాంశం అవుతోంది. పోలీసులు అధికారిక పార్టీకి కొమ్ము కాస్తున్నారని విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. అయితే తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ పర్యటన సాగడం లేదని పోలీసులు నిర్ధారించారు.